పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలే తన బలమని, ఉప ఎన్నిక వస్తే తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేయడానికి, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం తన కార్యకర్తలేనని చెప్పారు. వారి అండతోనే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని కూడా వెల్లడించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారని, వాళ్ళు కేంద్ర మంత్రులా లేక రాష్ట్ర మంత్రులా అని స్పష్టత ఇవ్వాలన్నారు. హోంశాఖ సహాయక మంత్రి అయిన బండి సంజయ్ పరిధిలోనే దర్యాప్తు సంస్థలు ఉంటాయని, అవినీతిపై ఆధారాలు ఉంటే విచారణ చేపట్టాలని దానం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని, మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని దానం నాగేంద్ర సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని, మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని దానం నాగేందర్ సూచించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడింది బీఆర్ఎస్ నాయకులే అని దానం అన్నారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు, గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించ కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే గాని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీలే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ, మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తున్నారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా సరే బండి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేస్తుంటే సిబిఐ గానీ, ఈడీ గానీ అన్ని స్టేట్ మినిస్టర్ కంట్రోలే ఉంటాయి, కేబినెట్ మినిస్టర్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఆయన స్థాయిలో మేము తెప్పించుకుంటున్నాం. ఎందుకు సమాచారం ఉంటే యాక్షన్ తీసుకోవాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.